ఈరోజు మనం ముద్దపప్పు చేసుకుందాం. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుని పప్పు చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం పప్పు కడుక్కుని 2 గ్లాసెస్ వాటర్ పోసి కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు ఒకసారి కడుక్కున్నాను. 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాం. రెండు గ్లాసుల వాటర్ పోసి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. మనం కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. మూత తీసుకుని చూసుకుందాం. ఉడికిపోయింది పప్పు. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇలా పప్పు వేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకుంటే మొత్తం కలుస్తుంది. అందుకే వేసుకుంటున్నాను నేను. మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పప్పు రెడీ. ముద్దపప్పు రెడీ అయిపోయింది మనకి. ఈజీ, చాలా టేస్టీ. కొత్త ఆవకాయ సూపర్ ఉంది. మనం పప్పులో వేసుకుని తిందాం ఈరోజు. కొత్త ఆవకాయ ముద్దపప్పులో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా తిని చూడాలి. ఒక్కసారి తిన్నాక మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. కొత్త ఆవకాయ చాలా బాగుంటుంది. ముద్దపప్పుతో తినండి. ముద్దపప్పు, నెయ్యి, కొత్త ఆవకాయ మర్చిపోలేము. ఆవకాయని మర్చిపోలేము. మనం చేసుకున్న సగ్గుబియ్యం వడియాలు, మినప వడియాలు, పెసర వడియాలు. కొంచెం ఆవకాయలో నెయ్యి వేసుకుందాం. పప్పులో కూడా వావ్, సూపర్ ఉంది.